హాయ్ హలో అందరికీ. ఈరోజు ఎందుకో తెలియదు కానండి స్వీట్ ఏదో కూడా తినాలనిపిస్తూ ఉంది. ఏం స్వీట్ తిన్నామా ఏం చేసుకుందామని ఆలోచిస్తూ ఉండగా మైదా పిండి కనిపించింది. ఈ మైదా పిండితో ఏ స్వీట్ చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తూ ఉండగా వెంటనే నాకు బాదుషా గుర్తొచ్చింది. ఇప్పుడు ఈ స్వీట్ని నేను ఎలా ప్రిపేర్ చేశానో చూసేద్దాం, వచ్చేయండి. బాదుషా చేయడం కోసం నేను 2 కప్స్ మైదా పిండి తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్, నెయ్యి వేసుకొని బాగా కలుపుకున్నాను. తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ ముద్దలాగా చేసుకుంటూ ఉన్నాను. కొంచెం మరీ మెత్తగా అయితే నేనేం కలపలేదు, కొంచెం గట్టిగానే కలిపాను. అలా కలుపుకొని ఒక 15 మినిట్స్ మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఈ లోపు నేను షుగర్ సిరప్ రెడీ చేసుకుంటున్నాను. గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని షుగర్ వేసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలా కొంచెం మరిగించుకున్న తర్వాత యాలకల పొడి కూడా వేసుకొని బాగా కలపాలి. ఈ పాకం అనేది తీగ పాకం వచ్చే వరకు ఉంచుకోవాలి. పక్కనే వేరే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నేను ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న వాటిని ఆయిల్ వేడైన తర్వాత గ్యాస్ని మీడియం సైజులో పెట్టుకొని ఒక్కొక్క ముద్దను వేసుకుంటూ ఉండాలి. వాటిని మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ని సిమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా గ్యాస్ని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవటం వల్ల బాదుషా లోపల కూడా మంచిగా ఫ్రై అయ్యి క్రిస్పీగా ఉంటాయి. తయారు చేసిన బాదుషా అయితే ఫ్రై చేయడం కంప్లీట్ అయిపోయింది. వీటిని ఒక్కొక్కటిగా షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవడమే. ఇలా ఒక్కొక్కటిగా అన్నిటిని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 అవర్స్ తర్వాత షుగర్ సిరప్ బాదుషాలు బాగా పీల్చుకొని చాలా టేస్టీగా ఉంటాయి బాదుషా. ఈ స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ బాయ్.